హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నా పెట్ నేనా మై డాటర్ కన్సీవ్ అయ్యింది అండ్ ఇప్పుడు డెలివరీ అయ్యింది. దానికి 4 బేబీస్ వచ్చాయన్నమాట. ఆ వీడియో మీ గురించి నేను షూట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా దానికి బ్లెస్ చేయండి. దానికి ఏం పుట్టాయి అన్నది వీడియోలో చూద్దాం. అది డెలివరీ టైంలో ఆ రోజు మార్నింగ్ నుంచి ఏంటంటే ఏది ఫుడ్ పెట్టినా సరే, యాక్చువల్లీ నాకు తెలీదు ఎప్పుడు డెలివరీ ఏంటి అనేసి, నాకు అంత అవగాహన లేదు. అయితే మేము క్లినిక్ తీసుకెళ్తే 60 డేస్లో ఫస్ట్ మేము అనుకున్నాం 90 డేస్లో పెడుతుందేమో, 3 మంత్స్కి అనుకున్నాము. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారు 60 డేస్లోనే అయిపోతుందండి అనేసి. కానీ మా నేనా బిఫోర్గానే మేము యాక్చువల్లీ ప్లాన్ చేసుకున్నాం శ్రీమంతం చేద్దామని. కానీ మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు మా నేనా తల్లి. అదేంటంటే 55 డేస్కే డెలివరీ అయిపోయిందనమాట. మా నేనాకి ఏంటంటే ఆ రోజు మార్నింగ్ అంతా కూడా చాలా సఫర్ అవుతూనే ఉంది. బట్ నాకైతే నేను తెలియదు కదా, గుర్తించలేకపోయాను. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కోసం పెట్టింది, అది వామిటింగ్ అయిపోయింది. లంచ్ పెట్టాను, అది వామిటింగ్ అయిపోయింది. అండ్ డిన్నర్ పెట్టాను, అది కూడా వామిటింగ్ అయిపోయింది. ఇంకా ప్రతిదీ కూడా వామిటింగ్ అయిపోయి అదేంటంటే స్టవ్ పక్కన సిలిండర్ ఉంటుంది కదా, ఆ మూలకెళ్ళి కూర్చోవడం, లేకపోతే చైర్ కింద కూర్చోవడం, అలాగా అంటే కార్నర్స్లోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. ఏంటి కార్నర్స్లోకి వెళ్ళి ఇలా కూర్చుంటుంది అని చెప్పేసి దానికోసం అబ్జర్వ్ చేస్తే ఆ రోజు కొంచెం అనీజీగా అనిపించి ఇంకా ఎక్కడికి వెళ్ళినా నా ఒళ్ళోనే కూర్చుంటుంది అనమాట చాలాసేపు. ఏంటిది ఇలా ఉంటుంది, దీనికి ఏదో అనీజీగా ఉందని చెప్పి మా మమ్మీకి రమ్మని చెప్తే వచ్చారు. ఇంకా చూస్తే ఇంకా హెయిర్ కట్ చేసాము. ఆ రోజు కొంచెం క్లియర్గా ఉంచుదాం నీట్గా, డెలివరీ టైంలో దానికి ప్రాబ్లం అవుతుంది కదా, వెంటనే బాత్ చేయించకూడదు అనేసి. అయితే ఆ రోజు మేము హెయిర్ కట్ చేసిన వెంటనే దానికి డెలివరీ స్టార్ట్ అయ్యింది. డెలివరీ స్టార్ట్ అయితే ఫస్ట్ మాకు భయం ఒకవైపు అయితే, కాకపోతే దాని థింగ్స్ అన్నీ కూడా మేము రెడీగా పెట్టుకున్నామండి. దానికి కావాల్సిన థింగ్స్ ఏంటంటే ఒక పెద్ద టబ్బు కావాలి, బేబీస్ అటు ఇటు మూవ్ అవుతుంటాయి కాబట్టి, అండ్ ఒక సిజర్ కావాలి, థ్రెడ్ కావాలి, అండ్ గ్లౌజెస్ కావాలి. మనకి డైరెక్ట్ హ్యాండ్తో టచ్ చేయకుండా దానికి ఇన్ఫెక్షన్స్ అవుతాయి కాబట్టి, అండ్ సిజర్ థ్రెడ్ అండ్ కింద ఒక న్యూస్ పేపర్స్ అండ్ మంచి క్లీన్ క్లాత్స్, ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట ఆ టైంకి. ఇవన్నీ రెడీ ఉండడం వల్ల ఏంటంటే మాకు చాలా ఈజీ అయ్యింది. అగో మా నేనాకి ఫస్ట్ బేబీ పుట్టింది, బేబీ బాయ్ పప్పీ పుట్టిందండి. ఆ పప్పీ ఎంత క్యూట్ అంటే ప్యూర్ వైట్గా పుట్టింది, చాలా బాగుంది. మా నేనా కలర్ అయితే రాలేదు, తర్వాత గ్రో అయినప్పుడు ఆ కలర్ వస్తుందో లేదో అనేది మనం చూద్దాం. నాకైతే తెలియదు. ఫస్ట్ బేబీ అయితే ప్యూర్ వైట్గా చాలా అందంగా వచ్చింది. ఫస్ట్ అయితే బాయ్ పుట్టిందనమాట, అంటే నాకు మనవడు పుట్టాడు, నేను గ్రాండ్ మదర్ అయిపోయాను అనమాట ఇక్కడ. ఓకేనా, మా నేనా చూస్తుంది పాపం చాలా. ఫస్ట్ బేబీకి అయితే అది చాలా సఫర్ అయ్యి చాలా ఒకేసారి పెద్దగా అరిచింది. నేను అనుకున్నాను ఎవ్రీ బేబీకి కూడా ఇలానే అరుస్తుందేమో అనుకున్నాను, కానీ అది అలా చేయలేదు. ఎందుకంటే చాలా మంచిది నా డాగ్, ఏం చెప్తే అది వీడిని అర్థం చేసుకునే మెంటాలిటీలా ఉంటుందన్నమాట. చాలా క్యూట్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా చాలా ఉంటుంది. ఎవరిని హర్ట్ చేయదు, ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తుంది. వెరీ క్యూటెస్ట్ డాగ్, చూడడానికి కూడా డాల్లా ఉంది అంటుంటారు ప్రతి ఒక్కరు. కొంతమంది అయితే మంచి కాంప్లిమెంట్ ఏంటంటే అండ్ రామ్ చరణ్ డాగ్లా ఉంది అనేసి. అంటే అది కొంచెం డార్క్ బ్రౌన్ కదా, ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ అన్నమాట. బేబీస్ అయితే చాలా 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 హెల్తీగా వచ్చాయి. అండ్ ఫస్ట్ బేబీ బాయ్ పుట్టింది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఏంటి ఇంత లాంగ్ లెంత్ ఉంది అని చెప్పేసి చూడకుండా వదిలేకండి, కంపల్సరీ చూడండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా నా వీడియో అందరికీ కూడా అంటే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది. ఇగో సెకండ్ బేబీ బాయ్ పుట్టారు మా నేనాకి. అసలు బేబీస్ అయితే ప్యూర్ వైట్గా పుట్టాయి అనమాట. నేను అనుకునేది ఏంటి ఇది గోల్డెన్ బ్రౌన్ కదా, అదేంటి వైట్గా పుడుతున్నాయి అని అనుకున్నాను. మేల్ డాగ్ వైట్ అనమాట, వైట్ అండ్ అదర్ కలర్స్ ఇచ్చు. ఇది టాయ్ పొడిల్ క్రాస్ అనమాట. బేబీస్ అయితే చాలా హెల్తీగా పుట్టాయి, చాలా యాక్టివ్గా కూడా ఉన్నాయి. ఓకేనా, నా వీడియో మీరు ఎంత లైక్ చేశారనుకోండి, చాలామంది వరకు కూడా ఈ వీడియో వెళ్తుంది. ఒక స్మాల్ సపోర్ట్ ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నా కోసం ఏం చేయొద్దు కానీ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా
నేనకి బెస్ట్ కామెంట్ అనేది చేయండి. దానికి మీ బ్లెస్సింగ్స్ అనేది అవసరం. కానీ అది పాపం చాలా పెయిన్, అసలు దానికి అలా అవుతుంటే నాకు టెన్షన్ వచ్చింది. యాక్చువల్లీ ఇది డెలివరీ అవుతుందా లేదా, ఎందుకంటే దానికి ఏజ్ కూడా 1 year and 4 months అవుతుందన్నమాట. నేను దాన్ని చాలా క్యూటెస్ట్గా స్మాల్గా చూసుకునేదాన్ని. అనుకోకుండా అది కన్సీవ్ అయింది మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు. ఇంకా తప్పక అలా ఉంచామన్నమాట. బేబీస్ అయితే సో క్యూట్. మీకు చూపిస్తాను అన్ని బేబీస్ కూడాను. నేనే సగా చూస్తున్నారు కదా, అది అలాగా మనం బేబీ పుట్టిన తర్వాత దానికి బొడ్డు తాడు ఉంటుంది కదా, అదేంటంటే మనం 1 inch గ్యాప్లో థ్రెడ్ అనేది మనం ముడి వేసుకోవాలి. ఆ థ్రెడ్ ముడి వేసుకున్న తర్వాత మనం బేబీని కొంచెం క్లీన్ చేసి దాని దగ్గర పెట్టుకోవాలి. పెడితే మనకి పప్పీసే క్లీన్ చేసి వస్తాయి. మొత్తం అంతా కూడా మనం చేయవసరం. కానీ నాకు ఏంటంటే భయం, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో నాకు అని చెప్పి చాలా వరకు నేను కొంచెం క్లీన్ చేసి ఇచ్చాను. అండ్ తర్వాత కూడా కొంచెం బాగా క్లీన్ చేసి పెట్టాను. అదే క్లాత్ మంచి స్మూత్ క్లాత్ తీసుకోవాలి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి కదా, వాటికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా. నేను అదంతా కూడా కొంచెం క్లీన్ చేసి దాని దగ్గర పెట్టాను. దాని దగ్గర పెడితే నేనా ఇంకా ఎంత హ్యాపీనెస్ అంటే, బిఫోర్ ఎంత స్మాల్ చైల్డిష్లా ఉండేదో ఇప్పుడు ఏంటంటే అంత లవ్ అండ్ ఎఫెక్షన్ అయిపోయింది వాటి బేబీస్ మీద. ఇంకా నా మాట కూడా వినట్లేదు. బిఫోర్ అయితే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవ్వడం అన్నీ చేసేది, కానీ ఇప్పుడు అలా కాదు. మొత్తంగా వాళ్ళ బేబీస్తోనే ఉంటుంది. అసలు బేబీని ఎవరిని టచ్ చేసేవారు కాదు. మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు కూడా రమ్మంటే వాళ్ళతో పాటు వాకింగ్కి గట్ట వెళ్ళేది. ఇప్పుడు అసలు ఎక్కడ కూడా ఉండడం లేదు. ఇది 16th మార్నింగ్ 12:10కి బేబీస్ పుట్టాయి అన్నమాట. అంటే 15th నైట్ 12:10కి 1 బేబీ పుట్టింది. 12:20కి ఒక బేబీ పుట్టింది. అండ్ 1:45కి ఒకటి, అండ్ 1:15కి ఒక బేబీ అనమాట. టోటల్గా 4 బేబీస్ అయితే పుట్టాయి. ఇగో చూసారా అది ఎలా క్లీన్ చేస్తుందో. కానీ అలా క్లీన్ చేస్తే మంచిది అంట, అందుకనే ఆ విధంగా క్లీన్ చేస్తున్నాయి. నేనైతే ఫస్ట్ అలా పెట్టకూడదు అనుకున్నాను, కానీ చాలామంది చెప్పారు అదే క్లీన్ చేయాలి అనేసి. అది చాలా క్లీన్గా చేసింది బేబీస్ని. ఈ బేబీని మనం చూసారా ఎంత క్లీన్గా ఉందో. పుట్టిన వెంటనే నడిచేస్తుంది, అది చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు సెకండ్ బేబీ వస్తుంది. అది అస్సలు అల్లరి చేయలేదు ఫ్రెండ్స్. నేనైతే ఎంతో అల్లరి చేసి పెద్ద అరుపులు అరుస్తుంది అనుకున్నాను. చాలా సైలెంట్గా డీసెంట్గా బేబీని అయితే కనడం జరిగింది. ఇది ఫస్ట్ బేబీ, అది బాయ్. అండ్ సెకండ్ బేబీ కూడా వచ్చేసింది. నీనా తల్లి కంగ్రాచులేషన్స్. మీరు కూడా బ్లెస్ చేయండి మా నీనాకి. ఇంకా సెకండ్ కూడా వైట్ది, అంటే అది కొంచెం వాటర్లో ఉండడం వల్ల అలా కనిపిస్తుంది. సెకండ్ కూడా వైట్ది. మా నీనా చూస్తుంది 2 బేబీస్ని. అసలు ఎంత ఎమోషనల్ అవుతుందంటే, అది కూడా మేమైతే ఎంత ఎమోషనల్ అయ్యామో అంతకు మించి తల్లి కదా ఫుల్ ఎమోషనల్ అవుతుందన్నమాట. ఆ బేబీస్ని అలాగా లీక్ చేస్తూ ఉంది. ఇంకా 2 బేబీస్ పుట్టాయి, 2 కూడా బేబీ బాయ్. అండ్ మా నేనా ఇంకా చూస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకా 3rd బేబీ కోసం అది పెయిన్స్ మళ్ళీ దానికి స్టార్ట్ అయ్యాయి. మేము ఈలోపు దానికి 2 బేబీస్కి కొంచెం ఫీడింగ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసాము. ఈ పుట్టగానే చక్కగా పాలు కూడా తాగేస్తున్నాయి. చాలా యాక్టివ్గా కూడా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి బేబీస్. అండ్ ఈ బేబీస్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు దానికి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయ్యాయి పాపం థర్డ్ బేబీకి. ఇంకా కొంతసేపు అనేది మనం ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ బేబీస్ అనేవి తీసేయడం జరిగింది పక్కకి. ఎందుకంటే మరి దానికి పెయిన్స్ వస్తున్నాయి కదా, ముందు దాన్ని కూడా మనం చూడాలి అనేసి. వీడియో అయితే ఎవరు తీసేవాళ్ళు లేక నేనే అడ్జస్ట్ చేస్తూ తీస్తున్నాను. అయినా అనుకోకండి, ఎలా వచ్చినా కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. 2 బేబీస్ చాలా యాక్టివ్గా ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు 3rd బేబీ కోసం నేను ఆ పెయిన్స్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మేము చాలా సఫర్ అవుతూ వచ్చింది. కానీ అస్సలు అల్లరి చేయలేదు, వెరీ గుడ్ గర్ల్ అనమాట మా నేనా. మా మమ్మీ కూడా చాలా హెల్ప్ చేశారు.
ఇవన్నీ ఏంటంటే ఇది యాక్చువల్లీ నాకు తెలీదు డెలివరీ అది అంతా కూడా. నేను యూట్యూబ్లోని కొంచెం వీడియోస్ సర్చ్ చేసి అప్పుడు నేను డెలివరీ అనేది చేయించడం జరిగింది. కానీ పర్ఫెక్ట్గానే చేశాను. బేబీ అండ్ మదర్ డాగ్ రెండు కూడా మా నేను కూడా ఫుల్ అన్నీ కూడా చాలా సెక్యూర్గా ఉన్నాయి, సేఫ్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా మేము దాని పొట్టలో ఇంకా ఎన్ని ఉన్నాయో అని చెప్పి ఎవ్రీ టైము మనం స్టమక్ చెక్ చేయడం అనేది జరిగింది. వీటిని అందరిలో ఒకసారి లుక్ వేద్దామని చెప్పి ఇటు వచ్చాము. బేబీస్ చూడండి ఎంత బాగా అగో చూసారా దారంతో ఎలా ముడి వేసాను. అలా మీరు కూడా ఎప్పుడైనా పప్పీస్ ఏమైనా ఇంట్లో ఉంటే మీరు కూడా అదే విధంగా చేసేయచ్చు. అంటే మేము డాక్టర్ని అడిగాము, మేము హాస్పిటల్లో జాయిన్ చేయాలా అంటే లేదమ్మా ఇంటి దగ్గర వేసేయండి, ఏదైనా ప్రాబ్లం అయితే తీసుకొని రండి నేనకి డాక్కి అని చెప్పారు. 2 బేబీస్ ఆడుకుంటున్నాయి. వీటిని ఒకసారి తల్లి దగ్గర పెట్టాము, మళ్ళీ అది లెక్ చేస్తూ ఉంది. అండ్ థర్డ్ బేబీ బాయ్ కూడా వచ్చేసారు. అండ్ థర్డ్ కూడా బాయే పుట్టింది. 3 అబ్బాయిలు పుట్టారనమాట. నాకు 3 మనవాళ్ళు వచ్చారు. అండ్ 3 కూడా సేమ్. థర్డ్ బేబీ అయితే చాలా కొంచెం పెద్దదిగా వచ్చింది. ఫస్ట్ బేబీ అందరూ అంటారు చాలా హెల్తీగా పుడుతుంది అని, అదేమీ లేదండి. ఫస్ట్ బేబీ కొంచెం సన్నంగా ఉంది. థర్డ్ బేబీ అయితే అసలు చూడడానికి హెల్తీగా పెద్దదిగా పుట్టింది. నాకు బాగా అనిపించింది అనమాట. చాలామంది అన్నారు ఫస్ట్ బేబీ చాలా హెల్తీగా ఉంటుంది అనేసి, కానీ థర్డ్ బేబీ అయితే ఫుల్ హెల్తీగా కొంచెం పెద్దదిగా కూడా పుట్టింది. ఓకేనా. ఈ 3 కూడా మనం తీసుకున్న టబ్లో క్లాత్ వేసి, కాటన్ క్లాత్ వేసి పెట్టాము. అవి అందులో మూవ్ అవ్వడం, మళ్ళీ క్లాత్ కిందకి వెళ్ళిపోవడం అది చేస్తున్నాయి. అది చూడండి ఎలా నడిచేస్తుందో పుట్టగానే. అలా ట్రై చేస్తుంది బేబీ. ఓ పడిపోయింది. నా వీడియో అందరూ కూడా చివరి వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ బ్లెస్సింగ్స్ మా నేనకి కామెంట్ రూపంలో అందించండి. మా నేనని చూసుంటారు కదా, నా వీడియోస్లో ఉంటుంది. చాలా క్యూట్గా టాయ్లా ఉంటుందన్నమాట చూడడానికి, చాలా అందంగా. అండ్ ఈ బేబీస్ కూడా గ్రోత్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 1 మంత్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఇంకొక వీడియో అనేది నేను పెడతాను. ఇది చూడండి ఒకదాని మీదకి ఒకటి ఎలా వెళ్ళిపోతున్నాయో. ఆఫ్టర్ దట్ మళ్ళీ 4th బేబీ కోసం మళ్ళీ దాన్ని పెయిన్స్ వస్తున్నాయి. పాపం చాలా ఇబ్బంది పడిందండి. మళ్ళీ టీయర్స్ కూడా వచ్చేసాయి దానికి. పాపం మా మమ్మీ అలాగా దగ్గర ఉండి పేషెన్స్గా దాన్ని చూడడం అనేది జరిగింది. నాకు దానికి టీయర్స్ వస్తున్నాయి కదా. నాకు ఇప్పటివరకు 3 అబ్బాయిలు పుట్టారని చెప్పాను కదా. మా పప్పీకి 3 బేబీ బాయ్ పప్పీస్ పుట్టాయి. అండ్ లాస్ట్ వన్ కూడా వైట్దే వస్తుందని మేము అనుకున్నాము, కానీ మా మనవరాలు వచ్చింది. అది 4th బేబీ. అది కూడా అయితే చాలా యాక్టివ్గా ఉంది. బ్లాక్గా కనిపిస్తుంది కానీ బాడీ మీద వైట్గా ఉంది. అండ్ హెడ్ మీద వైట్ స్ట్రైప్లా వచ్చింది, అంటే బొట్టులా వచ్చింది నామంలాగా. కింద స్టమక్ వరకు అంతా కూడా కొంచెం వైట్ కలర్లో వచ్చింది. ఇది కూడా చాలా హెల్తీగా ఉంది. అంటే లాస్ట్ 2 బేబీస్ కూడా ఎందుకో నాకు చాలా హెల్తీ అండ్ యాక్టివ్, వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయని అనిపించింది అనమాట. ఆఖరికి మా నేనకి 4 బేబీస్ వచ్చాయి. 3 నుంచి మేల్ పప్పీస్ అండ్ 1 ఫీమేల్ పప్పీ అనమాట. అన్నీ కూడా హ్యాపీగా ఉన్నాయి, హెల్తీగా మేము చేసేసాం. ఓకేనా. ఇప్పుడు మొత్తం బేబీస్ చూపిస్తాం. ఇది 4 బేబీస్. 4 కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇంకా మొత్తం ఇంకా ఫీడింగ్కి పెట్టామన్నమాట. 1 by 1 పెట్టాము. అన్ని బేబీస్ కూడా వెంటనే పుట్టిన వెంటనే మిల్క్ అనేది బాగానే తీసుకున్నాయి. ఇవన్నీ ఆల్రెడీ మిల్క్ ఫీడింగ్ అనేది ముందే ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక బేబీ చూసారా ఆడుకుంటూ వెళ్ళిపోయింది క్లాత్లోకి. చాలా యాక్టివ్ అనమాట. ఇంకా పుట్టగానే పరిగెడుతున్నాయి ఇవి. అంటే పప్పీస్ ఎంత యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఇంకా బేబీస్ అన్నిటికీ ఫీడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అగో చూసారా దాని బాడీ మీద బ్రౌన్ కలర్లో ఉంది. బేబీ అయితే చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో.
అది పెద్ద అంటే ఎక్కువ వెయిట్లో పుట్టిందనమాట. ఇది అది ఈ రెండు కూడా థర్డ్ అండ్ ఫోర్త్ అనమాట. బేబీస్ అలా చాలా హెల్తీగా ఉన్నాయి. అండ్ 4 బేబీస్కి మా నేన ఫీడింగ్ చేస్తుంది. చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో. మా నేన ఏంటంటే ఆల్వేస్ యాక్టివ్ బేబీ అనమాట. అది అసలు డెలివరీ ముందు కూడా చాలా యాక్టివ్గా పరిగెట్టేది. మాకే టెన్షన్ వస్తుంది. 2 టైమ్స్ అయితే మంచం మీద జంప్ చేసినప్పుడు స్టమక్కి దెబ్బ కూడా తగిలింది. బట్ మేము చాలా చాలా భయపడ్డాము. కానీ ఎటువంటి ఇది లేకుండా మా నేను చాలా ఈజీగా కనేసింది. బేబీస్ అన్నీ వచ్చేసాయి. నేను గ్రాండ్ మదర్ అయిపోయాను. ఎలా ఉన్నాయి బేబీస్? సో క్యూట్ కదా. అండ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఈ 3 కూడా ఫస్ట్ ఫ్రంట్ 3 కూడా ముందు పుట్టాయి. అండ్ లాస్ట్ వన్ అమ్మాయి పుట్టింది. మా నేనకి 3 అబ్బాయిలు అండ్ 1 అమ్మాయి. మా నేన చూసుకుంటుంది, అలా లిఫ్ట్ చేస్తూ ఉంది బేబీస్ని. అలా చేస్తే మంచిది అన్నారని చెప్పి ఇంకా మేము కూడా ఏం అనలేదు. దాని దగ్గరే పెట్టాం బేబీస్ అన్నీ కూడా క్లీన్ చేసి. నేనైతే చాలా హ్యాపీ. ఇంకా నెక్స్ట్ డే నుంచి మమ్మల్ని కూడా మర్చిపోయింది మా నేన. మొత్తం ఇంకా బేబీస్తోనే టైం స్పెండ్ చేస్తుంది. ఇంకా మమ్మల్ని మర్చిపోయింది అనమాట కంప్లీట్గా. వెరీ క్యూట్ బేబీస్. అదిగో అంటే ఇప్పుడు ఒక టబ్లో క్లాత్ ఉంది కదా, క్లాత్ లోపలికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి పేపర్ వేసి పెట్టడం అనేది జరిగింది. ఇది ఒక బాయ్ అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఇది చూడండి, అదో చెప్పాను కదా ఎలా వైట్గా ఉందో. ఇది గ్రోత్ వస్తే చాలా బాగుంటుంది. దేవుడి దయ వల్ల మొత్తం అన్ని బేబీస్ కూడా బాగున్నాయి. అండ్ మన కూడా చాలా హెల్తీగా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.